హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం MVP డబుల్ రోడ్ దగ్గర ఉన్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ హౌస్ ఆఫ్ టిఫిన్స్ అని ఒక పెద్ద హోటల్ రీసెంట్గా లాంచ్ చేశారనమాట. సో దీని గురించి అంటే ఏమి ఉంటాయో ఒకసారి దీని గురించి అంటే దీనిలో స్పెషల్ ఐటమ్స్ ఏంటనేది నేను మీకు చూపిస్తాను. మీరు కూడా తినాలనుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. హౌస్ ఆఫ్ టిఫిన్స్ ఇది న్యూలీ ఓపెన్డ్ అనమాట. న్యూలీ ఓపెన్డ్ హోటల్. చాలామంది గెస్ట్లు అయితే విచ్చేసారు అనమాట ఓపెనింగ్ టైంలోని. ఓకే, సో మనం లోపలికి వెళ్తాం. ఇక్కడైతే చాలా మెనూ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఆ మెనూ కార్డ్ ఓపెన్ చేసిన తర్వాత చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. ఇడ్లీ ఉంది, దోశ ఉంది, తర్వాత మినీ బిర్యానీస్ అన్నీ ఉన్నాయి. బట్ ఇందులో ఏంటంటే కంప్లీట్లీ వెజ్ అనమాట. నాన్ వెజ్ అనేది కంప్లీట్లీ ఉండదు. కంప్లీట్లీ వెజిటేరియన్ రెస్టారెంట్ అనమాట. సో ఈ రెస్టారెంట్లోని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నెల్లూరు మసాలా దోశ అనేది చాలా ఫేమస్ అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ MVP డబుల్ రోడ్కి వచ్చిన తర్వాత మీకు ఉడిపి హోటల్ పక్కన అండ్ మసాలా హౌస్ ఆఫ్ దోసాస్ అని హౌస్ ఆఫ్ టిఫిన్స్ అని ఒక హోటల్ ఉంటుంది. అక్కడ మీరు వచ్చి టెస్ట్ చేయొచ్చు. సో నేనైతే ఇడ్లీ ఆర్డర్ చేసుకుని తింటున్నాను అనమాట. సో నాకైతే టేస్ట్ అయితే మాత్రం పిచ్చగా నచ్చింది. చాలా బాగుంది. అండ్ ఇంట్లో చేసుకున్నట్టే ఉందన్నమాట మొత్తం టిఫిన్స్ కూడా. సో మీరు కూడా వచ్చి ట్రై చేయండి, ఓకేనా? మర్చిపోవద్దు. MVP డబుల్ రోడ్ దగ్గర ఉడిపి హోటల్ పక్కన ఉంటుంది అనమాట. ఓకే, సార్ మీ పేరు? సార్, ఇక్కడ హౌస్ ఆఫ్ టిఫిన్స్కి వచ్చారు కదా. సో టిఫిన్ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ ఎలా అనిపించింది? టిఫిన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఓకే, అండ్ టేస్ట్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంట్లో తిన్నట్టు హోమ్ మేడ్ టిఫిన్లా ఉంది. ఓకే, ఓయ్ నువ్వు చెప్పు, టిఫిన్స్ ఎలా ఉన్నాయి? ఎలా ఉందో చెప్పు. ఎలా ఉన్నాయి చెప్పమ్మా. సో ఫ్రెండ్స్, ఈ అమ్మాయి చెప్పట్లేదు కానీ తింటుందంటే చాలా ఇంట్రెస్టింగ్గా తింటుంది. అంటే బాగున్నట్టు అంతేనా? యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చాక పన్నీర్ కాజు టేస్ట్ చేశానండి. పన్నీర్ కాజు దోశ ఇప్పుడు వరకు తిరిగాను, వైజాగ్లో టేస్ట్ చేశాను. బట్ ఏం టేస్ట్ చేశారు? పన్నీర్ కాజు దోశ. ఓకే, చాలా బాగుంది. అంటే క్వాలిటీగా ఉంది. క్వాలిటీ ఐటమ్ ఏంటంటే మనం ఏదైనా టిఫిన్ చేసేటప్పుడు తెలిసిపోద్ది కదా. ఇక్కడ టేస్ట్ సంథింగ్ డిఫరెంట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరండి? అనుష గారు, మీరు చెప్పండి. హౌస్ ఆఫ్ టిఫిన్స్కి వచ్చారు, ఇది కొత్తగా స్టార్ట్ చేశారు. ఎలా ఉంది క్వాలిటీ కానీ, ఫుడ్ కానీ, టేస్ట్ కానీ? టిఫిన్స్ బాగున్నాయి. పచ్చళ్ళు కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఓకే, ఈ మష్రూమ్ అంత సాటిస్ఫాక్టరీగా లేదు అంతేనా? జస్ట్ ఆల్ ఫైన్. అంతా ఫైన్. అంబియన్స్ అంతా బాగుంది. నాట్ టు ఆయిలీ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.